ఓం శ్రీ సాయిరామ్ అండి. నా పేరు రమాదేవి, వల్లి రమ అని కూడా అంటారు. ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి సత్యసాయి సేవా సమితి నుంచి అండి. నేను 2000 సంవత్సరం నుంచి స్వామిని తెలుసుకున్నానండి. అంతకుముందు స్వామి మీద నాకు చాలా ఇదిగా ఉండేదండి. ఎందుకంటే చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పిన మాటలను బట్టి నేను స్వామి అంటే ఇష్టపడేదాన్ని కదా. అప్పుడు అంజలీదేవి గారు తీసిన సీరియల్ కూడా క్లిప్పింగ్స్ వచ్చినా కూడా నేను ఇష్టపడేదాన్ని కదా, మార్చేసేదాన్ని అండి. తర్వాత ఎవరైనా క్యాలెండర్ ఇచ్చినా కూడా పక్క వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అండి. షాపు మాది ప్రింటింగ్ ప్రెస్, మా పక్కన సాయి డివోటీస్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా కూడా స్వామి మంగళహారతి పాడేవాళ్ళు అనమాట. స్వామి మన హారతి పాడుకుంటాం కదా, ఆ పాడినప్పుడు నేను అది బాగా నచ్చి షిరిడి సాయి అని పెట్టుకొని నేను షిరిడి సాయి పూజ చేసుకునేదాన్ని కాబట్టి మార్చుకుని పాడుకునేదాన్ని. అట్లాగే నాకు 3 అమ్మాయిలండి. ఏదో సమస్యలు వచ్చినప్పుడు వారు చెప్పారు, అమ్మ మేమైతే స్వామి తపోవనం పారాయణ చేస్తాం, మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలా చేయొచ్చు కదమ్మా అన్నారు. నేను ఆల్రెడీ పుస్తకాలంటే చాలా ఇష్టం, తపోవనం ఇచ్చారు. కానీ నాకు అది చదవాలనిపించట్లేదండి. అనిపించకపోతే రోజు మా షాపుకి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కునేదాన్ని. మళ్ళీ ఒక విధంగా ఇట్లా అంటున్నారు, నిజమేనా స్వామి దేవుడేనా అంటే, స్వామి దేవుడని మీరు అనుకోవద్దమ్మా. మన ఊరి సర్పంచ్ ఉన్నారనుకోండి, ఆయన ఏదైనా మంచి పనులు చేసినప్పుడు ఆయన గురించి మనం తలుచుకుంటాం కదా, ఆయన గురించి చెప్పుకుంటాం కదా, ఆయన గౌరవిస్తాం కదా అని చెప్పారు. అట్లాగే అనుకోండి అన్నారు. అన్నప్పుడు నేను ఒక రోజున ఇట్లాగే అందరి మాట విని నేను ఏమనుకున్నానంటే, స్వామి నువ్వు నిజంగా భగవంతుడు అయితే నేను ఏ పేపర్ చూసినా వదిలిపెట్టను, కానీ ఈ పుస్తకం నాకు చదవాలనిపించట్లా. మీరు నిజంగా భగవంతుడు అయితే ఈ పుస్తకం నాకు చదవాలనిపించేటట్టు మీరు చేయండి, నేను నమ్ముతాను అనుకున్నా. అట్లాగే అంటే ఇంటికి వెళ్ళిపోయా. షాప్ నుంచి ఇంటికి వెళ్ళినాకండి ఆ నైట్ నాకు నిద్ర పట్ల. ఎప్పుడు తెల్లారుద్ది, నేను షాప్కి ఎప్పుడు వెళ్తాను, ఆ పుస్తకం ఎప్పుడు చదువుతాను అనుకున్నానండి. ఆ రోజు అనుకోకుండా మా వారు ఊరు వెళ్ళారు. నేను 7 షాప్కి వెళ్ళిపోయి తపోవనం స్టార్ట్ చేశాండి. స్టార్ట్ చేసినాకండి, నమ్ముతారో లేదో కానీ ఒక అధ్యాయం అయిపోయినాక ఇక బాగా ఏడుస్తున్నానండి. ఎందుకంటే షిరిడి సాయి అవతారంలో ఆయన కొలుస్తూ ఉండి షిరిడి సాయి అవతారమే సత్యసాయి అవతారం అని మళ్ళీ ఈ విధంగా నేను తప్పు చేస్తున్నాను కాబట్టి చాలా ఏడ్చా. ఎలా ఏడ్చానంటే, మధ్యగదిలో షిరిడి బాబా ఫోటో పెద్దది ఉంటుంది మాకు షాప్లో, అక్కడికి వెళ్ళి గోడకి తల కొట్టుకొని బొప్పి కట్టేట్టు ఏడ్చానండి. కానీ ఆ రోజు పట్టుకున్న పాదాలు ఇప్పటి వరకు నేను విడవలేదండి. స్వామి నా తల్లి తండ్రి, నా దైవం, నా సోదరుడు, అన్నీ స్వామేనండి. నాకు ఏదో సమస్య వచ్చినా కూడా నేను ఎవరితో చెప్పను, స్వామితోనే చెప్పుకుంటా. స్వామి కూడా నా జీవితమే నా సందేశం అన్నారు కాబట్టి నేను ప్రతిదీ స్వామిని అన్వయించుకుంటా. స్వామి మనిషి రూపంలో ఉండి ఆయన అనుభవించి మనకు చూపించారు కాబట్టి మనం కూడా అవి భరించాలి, తప్పదని చెప్పి ఏ పెయిన్ వచ్చినా తీసుకుంటా. స్వామి ఏం చెప్పారు, మనకి ఏ కష్టం వచ్చినా మేఘాల్లాగా తొలగిపోతాయి అని చెప్పారు కాబట్టి వచ్చిన దాన్ని భరించాలి. అలాగే భరిస్తూ వచ్చా. అలాగే మా 3 పిల్లలు చక్కగా చదువుకున్నారండి, మంచిగా సెటిల్ అయ్యారు. మేము కూడా మంచిగా ఉన్నాము. స్వామి ఏ విధంగా నాతో సర్వీస్ చేయించుకున్నారంటే, బాల్వికాస్ అంటే నాకు ఇష్టం అండి. అయితే నేను కొంతమంది పిల్లల్ని తీసుకెళ్లేదాన్ని బాల్వికాస్ చెప్పే గురువు గారి దగ్గరికి. అప్పుడు నాకు బాగా ఉండేది బాల్వికాస్ చెప్పాలని, నాకు తెలియదు కదా అనుకునేదాన్ని. కానీ అనుకోకుండా స్వామి నాకు ట్రైనింగ్ ఇప్పించి నేను బాల్వికాస్ గురువుగా సేవలు అందించుకునే అదృష్టాన్ని కూడా నాకు కలగజేశారండి. 14-15 సంవత్సరాల నుంచి నేను బాల్వికాస్ గురువుగా ఉన్నాను. కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు నేను చేయలేకపోతున్నా, కానీ సేవాదళిగా సేవలు చేయించుకున్నారు. కరోనా టైంలో కూడా 2 సార్లు పుట్టపర్తిలో సర్వీస్ చేయించుకున్న అదృష్టం కలిగిందండి. నేను యువతకి ఇచ్చే ఇది ఏంటంటే, ఏదైనా సరే సర్వీసు, స్వామి సర్వీస్ ఇచ్చారు మనకి. సర్వీస్ ద్వారానే మన కర్మలు తొలగుతాయి కాబట్టి, పెద్దవాళ్ళు నడిచిన బాటలో వాళ్ళు చెప్పిన మాట వింటూ, వాళ్ళు అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళ సలహాలు సంప్రదాయాలు తీసుకుంటూ మనం ముందుకు స్వామి చెప్పినట్టు నడుచుకుంటే మనల్ని స్వామి పూల బాటలో నడిపిస్తారండి. కష్టాలు వస్తాయి, కానీ ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఇంజెక్షన్ చేసి ఆపరేషన్ చేస్తే ఎట్లా తెలియదో మనకి, మన కష్టం కూడా అలాగే తొలగిపోద్దండి. చాలా కష్టాలు వచ్చినాయి, కానీ స్వామి ఏ కష్టాన్ని కూడా నన్ను బాధగా తీసుకొనివ్వలేదండి. అన్నీ ఆయనే చూసుకున్నారు. అలాగే అండి, నేను పుట్టపర్తిలో సర్వీసులు కూడా అన్ని చోట్ల చేశానండి. నేను 78 వెళ్ళినప్పుడు ఇక్కడ మా వాళ్ళందరూ బాగా సీనియర్స్ అండి, ఎప్పటి నుంచో స్వామి భక్తులు. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అబ్బాయి వీళ్ళు ఎన్ని దర్శనాలు చేసుకున్నారు, నేను అయ్యో దర్శనం చేసుకోలేకపోయాను, అన్ని దర్శనాలు చేసుకోలేదని. నా అదృష్టం ఏంటంటే స్వామి బుక్స్ చదవటం వల్లే నాకు స్వామి తత్వం బాగా అర్థం చేసుకున్నానండి. అలాగే స్వామి దర్శనాలు 70
88లో నేను ఫస్ట్ టైం పుట్టపర్తి వెళ్ళినప్పుడు 80వ బర్త్డే గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారండి. నా 3 పిల్లలు చదువుకుంటున్నారు. అయితే నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు, కానీ స్వామికి ఒక సంకల్పం పెట్టుకున్నాను నేను. స్వామి, ఆ 80వ బర్త్డేలో నాకు చిన్న అవకాశం ఇవ్వండి స్వామి, సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి స్వామి అనుకున్నందుకు స్వామి భలే తీసుకెళ్లారండి. నన్ను ఎక్కడేసారంటే జనరల్ హాస్పిటల్లో. ఎలా అంటే 10 రోజుల సర్వీస్ స్వామి ఉదయం వచ్చేవారు, హిల్వే స్టేడియంలో జరిగేది కాబట్టి స్వామి 80వ బర్త్డే. మళ్ళీ వచ్చేవాళ్ళు, వచ్చినప్పుడు సేవాదాళ్ళు అందరం కూడా దండ కట్టి ఇట్లా నుంచునేవాళ్ళం. చాలా దర్శనాలు ఇచ్చారు. తర్వాత కూడా జనరల్ హాస్పిటల్లో చేశా, సూపర్ స్పెషాలిటీలో చేశాను, మన జనరల్ క్యాంటీన్లో చేశానండి, అమ్మవారి గుళ్ళో చేశాను, సాయి గాయత్రి అమ్మవారి గుళ్ళో చేశానండి. స్వామి చాలా కరోనా టైంలో కూడా 2 సార్లు స్వామి అవకాశం ఇచ్చారండి నాకు. తర్వాత స్వామి పాద నమస్కారాలు 4 సార్లు పాద నమస్కారం ఇచ్చారండి స్వామి. సేవలో ఉండంగా ఇంకా రేపు వెళ్ళిపోతాం అనగా మా అమ్మగారిని పిల్లల దగ్గర పెట్టి వచ్చానండి. మా అమ్మగారికి జ్వరం అని ఫోన్ వచ్చింది. ఇక నేను వెళ్ళిపోవాల్సిందంటే మా పెద్దోళ్ళు అన్నారు, స్వామి చేత్తో రేపు ప్రసాదం ఇస్తారమ్మా, పాద నమస్కారం ఇస్తారు, నువ్వు వెళ్ళబాకు అంటే, కాదు వెళ్ళాల్సిందే అంటే, సరే ఏం చేయలేక ఊరుకున్నారు. నాతో ఒక డివోటీ, నేను వస్తాను మీరు ఒక్కళ్ళు వెళ్ళొద్దంటే, సరే మా సేవ ముగించుకోనండి, టైం ఉంది ట్రైన్కి రావటానికి, ఈలోగా 108 గణేష్ చుట్టూ చేద్దామని చెప్పి 108 చేస్తుంటే స్వామి మెరాకిల్ చూడండి. స్వామి గణేష్ దగ్గర చేసే అయ్యగారు స్వామి హారతి కూడా ఇచ్చేవారు. ఆయన వచ్చి, అమ్మ ఊరు వెళ్తున్నారా అని అడిగారు. 2 టైంలో ఆయనకి ఏం పని అండి అక్కడికి రావటానికి. ఆయన అక్కడికి వచ్చారు. వచ్చి ఊరు వెళ్తున్నారంటే నేను అనుకోకుండా అవును స్వామి అన్న, ఇక్కడే ఉండండి అమ్మ ఇప్పుడే వస్తా అన్నారు. వెళ్ళండి, ఇన్ని పూలు, పసుపు, కుంకుమ, విభూతి తెచ్చి మాకు ఇచ్చారండి. నేను సాక్షాత్తు స్వామి దర్శనం ఇచ్చి నాకు ప్రసాదాన్ని అందించారని చాలా సంతోషపడ్డానండి. అయితే పాద నమస్కారం ఇస్తారండి, అప్పుడు పాద నమస్కారం ఇచ్చే టయాలు. అయితే అయ్యో పాద నమస్కారం మిస్ అవుతుంది అనుకున్నా, కానీ మా అమ్మకు బాగోలేదని చెప్పి నేను ఇంటికి వచ్చేసండి. నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చి పడుకున్నా మధ్యాహ్నం. నేను ఎలాగైతే స్వామి దగ్గర ఎలా కూర్చుంటానో మన సేవదళ్ళకి ఇచ్చే దర్శనంలో అలాగే కూర్చున్నానండి. స్వామి వచ్చారు, సైగ చేశారు స్వామి పాద నమస్కారం తీసుకోమని. స్వామి పాద నమస్కారం తీసుకున్నానండి. స్వామి చెప్తారు, కళలో ఇచ్చింది మీరు కళ అనుకోవద్దు, నేను నిజంగానే వచ్చి ఇచ్చాను అనుకోండి అన్నారు. చిన్నప్పుడండి నేను విజయవాడలో పెరిగాను. మా రామకోటి పందిరిలో అక్కడ నండూరి సుబ్బారావు గారని, తర్వాత వివి కనకదుర్గ గారు, మద్దాల సుశీల గారు పెద్ద పెద్ద హరికథ చెప్పేవాళ్ళండి. అనుకునేదాన్ని సాక్షాత్ భగవంతుడు ఉన్న సమయంలో నేను పుట్టలేదు, ఇప్పుడు పుట్టానేంటి అని చాలా బాధపడేదాన్ని. అప్పుడు 7-8 ఏళ్ళు ఉండేమోనండి, అంతే. చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఫస్ట్ టైం పుట్టపర్తి వచ్చినప్పుడు నేను స్వామి ద్వేషణని మా వాళ్ళందరికీ తెలిసి వాళ్ళందరూ సర్వీస్లో ఉన్నారు. మచిలీపట్నం ఆంజనేయులు గారు ఉన్నారు అప్పుడు అక్కడ. అయితే ఆయన పిలిపించి నా గురించే సత్సంగం చెప్పించారండి. ఆయన సత్సంగం చెప్పించినాక ఎలా ఉందమ్మా నీ అనుభవం స్వామి దగ్గరికి వచ్చావుగా అంటే, అండి సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నానండి, చిన్నప్పటి నుంచి నేను ఇట్లా అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నాకు ఆ బాధ పోయిందండి, సాక్షాత్తు భగవంతుడు ఉన్న కాలంలోనే నేను ఉన్నాను అనే సంతోషం నాకు కలుగుతుందండి. స్వామిని ఆనాటికి ఈనాటికి మా పిల్లలు కూడా స్వామి అంటే చాలా ఇష్టం అండి, నా భర్తకు కూడా. ఇప్పుడు కూడా మేము అన్నదాన సర్వీస్లో పాల్గొంటాము, ప్రతి కార్యక్రమంలో కూడా మేము సేవా సమితిలో బాగా చేసుకుంటాము, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామండి. అలాగే అండి మా జీవితంలో స్వామి చాలా మెరాకిల్ చేశారండి. దాంట్లో ఒకటి చెప్తాను. పుట్టపర్తిలో స్వామి వచ్చే రూమ్ దగ్గర అక్కడ పర్మనెంట్ సేవాదాళ్ళు ఉంటారు. స్వామి స్టూడెంట్స్ వాళ్ళే కూర్చుంటారు, మనకి వెళ్ళే ఉండదండి మామూలు నార్మల్ సేవాదాళ్ళకి. కానీ నేను అక్కడ కూర్చుని ఉన్నానంట. స్వామి వచ్చేసారు నిలయంలోకి, వచ్చి ఒక సేవాదాళ్ళని పంపించారండి నన్ను పిలుచురమ్మని. ఆవిడ వచ్చి మీరు బాగా సేవ చేస్తారంటగా అన్నారు. ఇట్లాంటి పొగడ్తలు అవి మనం స్వామి ఇదిలో ఉన్న వాళ్ళని ఎవరూ పట్టించుకోం కాబట్టి నేను పట్టించుకోకుండానే ఉన్నానంట ఆ ఇదిలో ఒకటి కల్లో కూడా. అయితే స్వామి రమ్మంటున్నారంటే వెళ్ళానండి స్వామి దగ్గరికి. వెళ్ళినప్పుడండి స్వామి 7 మెట్లు ఉన్నాయండి, రౌండ్ మెట్లు, దానిపైన కూర్చున్నారు. నేను ఎలా కూర్చున్నా అంటే మోకాళ్ళ మీద కూర్చున్నా స్వామి దగ్గర. కూర్చుంటే స్వామి దీర్ఘ దృష్టితో చూస్తున్నారు, దీర్ఘంగా చూస్తున్నారు. తీక్షణంగా చూసి స్వామి ఇట్లా అభయహస్తంతో అక్షతలు ఇట్లా గుప్పిడితో పట్టుకున్నారండి. పట్టుకొని నా మీద ఇట్లా వేశారు. వేస్తే అలా కలిస్తే నాకు మా ఈ సీనియర్ డివోటీస్ ఏమన్నారంటే, స్వామి వేసిన అక్షంతలు తినాలి, అవి మనలో జీర్ణం అవ్వాలని
చెప్పారు. నేను అలా అది వినున్నా, అమ్మో ఇవి తినాలంట, మనలో జీర్ణం అవ్వాలంట అని గబగబా అక్షంతలు ఏరి తింటున్నాను, నోట్లో వేసుకున్నా. అలా కళ వచ్చిందండి. సరే మా పెద్దవాళ్ళతో వచ్చినాక ఇలా కళ వచ్చిందండి అని చెప్తే, రమా ఇది ఏదో పెద్ద కష్టం రాబోయి ఉంది, అది స్వామి నీకు ముందే తెలుసుకొని నీకు అభయాస్తం ఇస్తున్నారు కాబట్టి ఏం భయం లేదన్నారు. ఇది జరిగిన కరెక్ట్ నెలకండి మా పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను వచ్చేసరికి మా వారు బండి ఫెయిల్ అయ్యి కంకర్రాళ్ళు గుట్ట మీద పడిపోయండి, హార్ట్కి తగిలింది. సిపిఎం దిమ్మ ఉంది, ఆ దిమ్మకు తగిలి పడిపోయి హార్ట్ తగిలింది, మాటలేదు, పడిపోయారు. నేను ఇంటికి వచ్చేసరికి ఆయన ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టారు, మాటలేదు. లేకపోతే నేను ఎందుకో నాకు భయమే లేదండి. స్వామి ఉన్నారు, స్వామి చూసుకుంటారు, ఏది కష్టమైనా నష్టమైనా ఆయన చూసుకుంటారని ధైర్యంతోనే ఉన్నా. ఆ హెల్ప్ తీసుకొని హాస్పిటల్లో చూపించాం, అంతా అయిపోయింది. తెల్లారి నాకు ఎవరైతే చెప్పారో వారి దగ్గరికి వెళ్ళా అనమాట. ఇట్లా జరిగిందండి అంటే, రమా ఒక నెల క్రితం నువ్వు చెప్పావు కదా ఇదే, ఈ పాటికి నువ్వు ఎట్లా ఉండేదో పరిస్థితి ఆలోచించు, ఆయనకి హార్ట్ ఇది అట్లా తగిలినా కూడా ఆయనకి ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి స్వామి నిన్ను దీవించారు, అక్షతలేసి దీవించారు, అందుకే నువ్వు బయటపడ్డావన్నారు. ఇలా చెప్పాలంటే అండి, స్వామి చెప్తారు కదా, నా దివ్యత్వాన్ని మీరు చెప్పాలంటే సముద్రం అంత ఇంకు చేసినా, ఆకాశం అంత పేపర్ పెట్టి రాసినా కూడా మీకు తరగవు మీ లీలలు, నేను చేసిన లీలలు అని చెప్తారు. అలాగే చాలా జరిగినాయండి. అట్లా చెప్పుకోవాలండి, మన ప్రతి సాయిటి వాటికి కూడా చాలా అనుభవాలు ఉంటాయండి. దాంట్లో ఇది ఒకటండి. సాయిరాం అండి.